అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ జీవితంలో కొత్త స్త్రీ వస్తుంది. తను చాలా బుద్ధిమంతురాలు మరియు అందానికి వరాని. మీకు ఆ స్త్రీ చాలా నచ్చుతుంది మరియు మీరు ఆ స్త్రీతో స్నేహం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. మీకు ఇష్టం ఉన్నా లేకున్నా కొన్ని పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో బయటకు వెళ్లాల్సిన అవకాశాలు కూడా వస్తాయి. కొంతమంది మీకు వ్యతిరేకంగా ప్లాన్లు చేస్తున్నారు. దాంతో మీకు కోపం వస్తుంది. మీరు మాత్రము మరి కోపాన్ని నియంత్రించుకోవాలి. ఇరిటేట్ కావద్దు. అందమైన ప్రేమ జీవితం కోసం ప్రవహించే నీటిలో రాగి నాణము వేయండి. కొద్దిగా పసుపు కూడా దాంతో పాటు వేయండి. మీకు శుభప్రదంగా ఉంటుంది. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఈ రోజు ఆర్థిక పరిస్థితి కూడా దృఢంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు అతి ఖర్చులు లేక అనవసర ఖర్చులపై శ్రద్ధ కలిగి ఉండాలి. స్నేహితులు ఈ రోజులో మిమ్మల్ని ప్రకాశాన్ని అయితే నింపుతారు. ఈ రోజు రావలసినటువంటి బాకీలు కూడా వసూలు చేసుకోగలుగుతారు. ముఖ్యమైనటువంటి పనులు అనేవి రావటం వల్ల ఈ రోజు మీకు కొన్ని విషయాలలో జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. తొందరపాటు వల్ల ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. భార్యాభర్తల మధ్య ఘర్షణ వాతావరణం అయితే ఉంటుంది. మరి దాన్ని నియంత్రించుకునే ప్రయత్నాలు అయితే జరుగుతాయి. ఈ రోజు చాలా హాయిగా గడిచిపోవడానికి సాయంత్రం పూట భార్యపిల్లలతోటి సమయం గడపవలసి ఉంటుంది. ఎక్కువ సమయం ఒంటరిగా ఉండటానికే మీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఖాళీ సమయం అనేది మీరు మీ యొక్క భార్య పిల్లల కొరకు వినియోగించాలని ప్లాన్లు కూడా చేసుకుంటారు. వైవాహిక జీవితము పూర్తిగా ఈ రోజు మీకు ఆనందాన్ని తేవడానికి గట్టి ప్రయత్నాలు చేయాలి. మరియు దోష నివారణ కొరకు 2 గరుడముఖ కాయలను దారంలో గుచ్చి మెడలో ధరించటం వలన భార్య భర్తల మధ్య ఎటువంటి గొడవలు అనేవి జరగకుండా ఉంటాయి. స్వచ్ఛమైనటువంటి వెండి కాచును గనక ధరించటం వలన ప్రేమ జీవితం అనేది మెరుగవుతుంది. మీరు కనుక తగిన విశ్రాంతిని తీసుకోకుండా అధికంగా అలసిపోతే మాత్రము మీ అనారోగ్యం పాలవలసి వస్తుంది. పెట్టుబడి పథకాల విషయాల్లో ఆకర్షణీయమైనటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఈరోజు ఈ రాశి వారు మాత్రము కొద్ది విషయాలలో ప్రభుత్వ విషయాలు ఆలోచించి పూర్వపరాలు మరిన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా సరే ఒక విషయంలో కమిట్ అయ్యే ముందు నిపుణులు అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం చాలా మంచిది. పని అంతా కూడా ఒత్తిడితోనూ అలసటగాను గడిచిపోతుంది. మీ స్నేహితుల సమక్షంలో మిమ్మల్ని సంతోషంగా రిలాక్స్ అయ్యేలాగా చేసే కొన్ని విషయాలు కూడా ఈ రోజు తెలుస్తాయి. ప్రియమైన వారితో బయటకు వెళ్లి సరదాగా గడపాలనుకుంటే మీరు మీ వస్త్రధారణ పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలి. లేనిచో మీ ప్రియమైన వారి కోపానికి గురవుతారు. తీయని ప్రేమ తాలూకు మధురానుభూతిని ఈ రోజు మీరు చవి చూడబోతున్నారు. ఈ రోజు రాశి వారు మాత్రం ఎక్కువగా చూసినట్లయితే గనక శ్రద్ధ తీసుకోవాల్సిన రోజు ఆరోగ్యం పట్ల. లేకపోతే మాత్రం అనారోగ్య సమస్యలు అనేవి బాగా వేధిస్తాయి. ఈరోజు తగు శ్రద్ధ తీసుకోవాలి. మీ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అనవసరమైనటువంటి విషయాల గురించి ఈరోజు చర్చలు జరగకుండా చూసుకోవాలి. ఈరోజు ఈ రాశి వారు స్నేహితులతోటి ఘర్షణలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఎక్కువగా మీరు జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి రోజుగా ఉంది. ఈ రోజు రాశి వారు మాత్రము సృజనాత్మకత పనిపై ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు. స్వభావంలో కూడా ఉల్లాసంగానే ఉంటారు. మీ చుట్టూ ఉన్నవారు మీతో ఈరోజు చాలా మంచి ప్రవర్తనను కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. ధైర్య సాహసాలు మీకు పెరుగుతాయి. కాబట్టి ఈరోజు మీకు ఇష్టమైన పనిని మాత్రమే చేయండి. ఈరోజు మీరు ఏ పని చేసినా కూడా అందులో తప్పకుండా విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల మాటలు విన్న తర్వాత ఈరోజు మీరు ఏ పనైనా చేయండి. లేకపోతే సంబంధంలో చీలిక ఉండవచ్చు. మరియు ఈరోజు ఈ రాశి వారైతే వివాహం కొరకు చేసే ప్రయత్నాలు కూడా సఫలీకృతమవుతాయి. మరి ఎవరికైతే వివాహం చేసుకోవాలి, ఎవరితో వివాహం జరగాలని ఆలోచిస్తున్నారో వారితో కూడా వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి. గొప్ప గొప్ప ఫలితాలు సాధిస్తారు. మనసులో సంతోషం అనేది రావడం జరుగుతుంది. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతోటి ఆనందంగా గడుపుతారు. మరియు ఉత్సాహంగా పనిచేస్తారు. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రతి విషయాన్ని కూడా కుటుంబంతో చర్చించి ప్రారంభించాలి. అప్పుడు మాత్రమే మేలు కలుగుతుంది. ధర్మచింతనతో వ్యవహరిస్తారు. గొప్ప వారితో పరిచయం ఏర్పడుతుంది. నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు. దైవబలం సంపూర్ణంగా రక్షిస్తుంది. ఎంత ఒత్తిడి ఉన్న ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి. మరియు ఈరోజు ఈ రాశి వారు మాత్రం అనారోగ్య భావనలు ఉన్నటువంటి వారికైతే సంతానమునకు ఎక్కువగా ఖర్చు పెట్టాల్సినటువంటి సందర్భాలు కూడా వస్తాయి.
ఊహించుకున్న వాటిని ఆలస్యంగానైనా సరే పూర్తి చేసుకోగల సామర్థ్యం అనేది కూడా ఉంటుంది. మొహమాటాలకు, కార్యాచరణకు, నోచుకోని పనులకు దూరంగా ఉండండి. ఆత్మీయుల రక్కపోకలైతే ఉంటాయి. వస్తు మార్పిడి యత్నములు కూడా ఉంటాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. పొదుపు చర్యల్ని పూర్తి చేసుకోగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కూడా హాజరయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రాశి వారు కొత్త పనులు, ప్రాజెక్టులు చేపట్టే ముందు మరి వారికి పెద్దల యొక్క ఆశీర్వాదం తప్పకుండా తీసుకోవాలి. దృఢ నిశ్చయంతో, ఆత్మవిశ్వాసంతో పనిచేసి అన్ని పనుల విజయం ఖచ్చితంగా అప్పుడు సాధిస్తారు. ముఖ్యమైన విషయాల్లో సమయానుకూలంగా వ్యవహరిస్తే మంచిది. వృత్తిపరంగా సమాజంలో గౌరవ ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. సన్నిహితులతోటి విహారయాత్రకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉన్నత స్థానంలో నిలవాలనుకుంటే పెద్దలు సూచించిన మార్గంలో నడవడం అనేది ఈ రాశి వారికి చాలా మంచిది. సంపద పెరుగుతుంది. సృజనాత్మకంగా వ్యవహరించి కొత్తగా ఆలోచిస్తే ఉద్యోగంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. ఉన్నతాధికారుల ప్రశంసలు అప్పుడు అందుకుంటారు. వ్యాపారాల్లో ఆటంకాలు ఉండవచ్చు. భాగస్వాములను సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం అనేది మంచిది. ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలున్నాయి. స్వబుద్ధితోటి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే సత్ఫలితాలు కలుగుతాయి. చేతికి అందివచ్చిన అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకోండి. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఒకేసారి ఎక్కువ అవకాశాలని వస్తాయి. ఇలా వచ్చిన అవకాశాల నుంచి ఒకటి ఎంచుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. దైవబలం మీద విశ్వాసం ఉంచితే మంచి మార్గం దొరుకుతుంది. ఆరోగ్యం బాగుపడుతుంది. మరియు ఈ రోజు రాశి వారు మాత్రం ఎక్కువగా చూసినట్లయితే కనుక పని పట్ల ఎక్కువగా శ్రద్ధతో ఉంటారు. ముఖ్యమైన కార్యక్రమాలు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు అయితే శుభవర్తమానాలు కూడా ఉన్నాయి. అదనపు రాబడి కూడా ఉంది. సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఇంటిలో శుభకార్యాల నిర్వహణకు మరి ప్రయత్నాలు చేస్తారు. విద్యార్థులకు కొత్త అవకాశాలు కూడా దక్కుతాయి. కొత్త కాంట్రాక్టులు కూడా దక్కించుకుంటారు. వ్యాపారస్తులకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగస్తులకు పనిభారం కొంత తగ్గుతుంది. రాజకీయవేత్తలు, కళాకారులు సత్తా చాటుకుంటారు. క్రీడాకారులు పేరు ప్రతిష్టలు సంపాదించగలుగుతారు. విద్యార్థుల యత్నాలు అయితే ఫలిస్తాయి. వాహనాలు, ఇల్లు కొనాలనేటటువంటి యత్నాలు సఫలమవుతాయి. కొన్ని విధాలుగా అన్ని ప్రయత్నాలు కూడా సఫలమవుతాయి అనడంలో ఎటువంటి సందేహము లేదు. వృత్తిపరంగా కూడా ప్రత్యర్థులు ఉంటేనే నిజమైన పురోగతి సాధిస్తామనే మాటని ఈ రోజు నమ్ముతారు. ఆదాయం ఆశించిన మేరకు ఉంటుంది. స్వల్పానారోగ్య సమస్యలు ఉండొచ్చు. దాని నుండి తొందరగానే ఉపశమనం అనేది లభించే అవకాశం కూడా ఉంది. ఈరోజు శివ జపమాలను పఠించడం వలన ఈ రాశి వారికి అయితే మంచి ఫలితాలు అనేవి దక్కుతాయి. ఇక లక్కీ సంఖ్య 21 మరియు లక్కీ కలర్ అయితే మరి టీల్. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.